ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. చిన్న సమస్యల్ని ఈ కిందుండేటటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలోనే దాన్ని పరిష్కరించేసి సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీళ్ళెవ్వరి వల్ల కాదు, చాలా పెద్ద సమస్య వచ్చింది, ఇంకా వీళ్ళెవ్వరూ దాన్ని సరిచేయలేరు, ఆయన చేతిలోనే ఇది సరవుతుంది, ఆయనే చెయ్యాలి అనేంత పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన దాన్ని సరిచేస్తాడు. అదేవిధంగా ఈ ధర్మాన్ని ఉద్ధరించడం అనేది ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదు అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అప్పటి వరకు ఏ విధమైనటువంటి పరిణామాలు వచ్చినా కూడా ఆ సందర్భంలో ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది కూడా. కానీ ఎవరైతే ఆ ధర్మాన్ని కాపాడుకోవడంలో సరైనటువంటి సామర్థ్యాన్ని చూపించకుండా, సరైనటువంటి ఐకమత్యాన్ని చూపించకుండా, సరైనటువంటి శ్రద్ధను చూపించకుండా ఎవరో ఏదో చేస్తారులే, వాళ్ళు ఏదో చేస్తారులే, వీళ్ళు ఏదో చేస్తారులే అని ఊరికే ఉంటారో అప్పుడు ఈ ఇతిహాసంలో మనం విన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా మనం వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. అంటే అక్కడికి ఏమైంది, నిజంగా కనుక భగవంతుడు ఇప్పుడు చెప్పినట్టుగా భగవంతుడు ఒక హామీ ఇచ్చాడు అంటే తప్పకుండా చేస్తాడు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మరి ఇంత జరిగినా కూడా భగవంతుడు ఎందుకు రాలేదు, ప్రతిజ్ఞాబద్ధుడు భగవంతుడు తప్పకుండా రావాలి కదా అనంటే ఎందుకు రాలేదు అనంటే అది భగవంతుడు రావడానికి కావలసినటువంటి సమయం కాదు, భగవంతుడు వచ్చి పరిష్కరించేంత విషయం కాదు. ఇది మనం పరిష్కరించుకోవాల్సి ఉండింది, అది చేయాల్సి ఉండింది. సరే, ఇప్పుడు అయిపోయిన వాటి గురించి వాటిని ఇప్పుడు సరి చేసుకోవడం అనేది మనం వెనక్కి వెళ్ళలేము, దాన్ని ఇప్పుడు సరి చేసుకోవడం అనేది కుదరదు. మరి అప్పటి కాలంలో ఎందుకు సరి చేయలేదు ఏమిటి అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు చర్చిస్తే ప్రయోజనం లేదు. కానీ వాట్ల వల్ల పాఠాలైనా నేర్చుకోవాలి, విషయాలైనా మనం నేర్చుకోవాలి. సరే, అప్పుడు జరిగినవి మళ్ళీ ఇప్పుడు కాలంలో మళ్ళీ వెనక్కి పరిగెడతాం, వెనక్కి వెళ్ళి వాటన్నింటినీ సరి చేసుకుంటామంటే అది కుదిరే పని కాదు. కానీ కనీసం ఆ జరిగినటువంటి విషయాల వల్ల మనం కొన్ని విషయాలైనా నేర్చుకోవచ్చుగా, కొన్ని పాఠాలనైనా మనం నేర్చుకోవచ్చు. ఏం చేసి ఉండాల్సింది, ఏం చేయాల్సింది అనేటటువంటి విషయాన్నైనా మనం తెలుసుకోవచ్చుగా, తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తెలుసుకొని భవిష్యత్తుని, ఒక మంచి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాకుండా జరగకుండా జాగ్రత్త పడుతూ ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడానికి, నడుం బిగించడానికి కావలసినటువంటి విషయాల్ని మనం నేర్చుకోవచ్చు. దానికి ఒక అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ జరిగినటువంటి విషయాలన్నిటిలోనూ ముఖ్యమైనటువంటిది ఏమిటి అనంటే మన యొక్క వైఫల్యం. ఈ ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రద్ధగా ఉండకపోవడం, ఒక సమైక్యతతో, ఒక ఐకమత్యంతో ఉండకపోవడం, సరే వాడి దారి వేరు వీడి దారి వేరు అనేటటువంటి భావనలతో ఉండడం, ఇలా ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా మనం చూడవలసి వచ్చింది అనే చెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పుడు చెప్పినట్టుగా నిజంగా భగవంతుడే అవతరించేంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తే భగవంతుడు రాకుండా ఎందుకుంటాడు? కాదు, భగవంతుడు చెప్పాడు కానీ రాలేదండి అంతే అని అనడానికి అవుతుంది. అలా అంటే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? హామీ ఇచ్చాడండి కానీ రాలేదంతే, ఆ సమయానికి ఆయన మర్చిపోయాడనో అథవా ఎవడెళ్తాడులే అనుకుని ఊరికే కూర్చున్నాడనో అని అంటామా? అలా ఎందుకంటే అలా ఎలా అంటాం? ఏదో సామాన్య మనిషి అయితే అలా అనొచ్చు. కానీ భగవంతుడు రాలేదు అనంటే దాని అర్థం ఏమిటి? ఆ బాధ్యత మనది, దాన్ని సరిగ్గా చేసుండుంటే. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎన్నో క్షేత్రాల్లో ఇలాంటి విషయాల్లో కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఏమిటి? చాలా క్షేత్రాల్లో మనం ఇప్పుడు ఇవాళ రోజున చాలా క్షేత్రాల్లో మనం ఇలాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఏమిటి అనంటే మనం సంరక్షించుకున్నటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎవరెవరో ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు అందరూ కూడా, జనాలందరూ కూడా, అందరూ సమస్త ధర్మ అనుయాయులందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉండి ఆ వచ్చినటువంటి వాడిని ఓడించి పంపించినటువంటి
పంపించి ఆయా క్షేత్రాలని ఆయా ఆలయాల్ని కాపాడుకున్నటువంటి సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ వచ్చినటువంటి వాడు అమ్మో ఇక్కడ ఏం చేయడం కష్టం, దీన్ని ధ్వంసం చేయడం కష్టం, వీళ్ళని ఓడించడం కష్టం అని భయపడిపోయి మళ్ళీ పారిపోయినటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే మనకు ఉండవలసినటువంటి జాగృతి ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల, ఏ శ్రద్ధ ఉండవలసి ఉండిందో అది లేకపోవడం వల్ల, ఏ ఐకమత్యం అయితే ఉండాల్సిందో అది లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ఇలాంటి ఇతిహాసాలు వీటన్నింటినీ కూడా మనం చూడవలసి వస్తోంది. కాబట్టి ఇవాళకి కూడా ఆ ఇతిహాసాలు అవన్నీ కూడా మన ముందున్నాయి, మనకి పాఠాలను నేర్పుతున్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే అందుకే ఇప్పుడు భగవంతుడిని ఆ గుళ్ళో భగవంతుడి మూర్తిని చూసినప్పుడు ఆ మూర్తి ఎలా ఉంటుంది, మందహాసం చేస్తూ ఉంటుంది. ఆ మూర్తి ఏం జరిగినా కూడా మూర్తి అలాగే మందహాసం చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి అని అంటే ఆ భగవంతుడు అలా మందహాసం చేయటం కాదు, మనల్ని చూసి నవ్వుతున్నాడు. మీ బుద్ధి తెచ్చుకోండిరా ఇప్పుడైనా, ఏమిటి నేను ఇంత కష్టపడినా ఇన్ని అవతారాలు చేసి ఈ ధర్మాన్ని ఉద్ధరించి మీకు ఇస్తే మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు వదిలేస్తూ శ్రద్ధని కోల్పోయి ఈ కామక్రోధాదులకు అధీనులైపోయి ఈ ధర్మాన్ని మీద శ్రద్ధని కోల్పోతూ ఇలా వదిలేస్తున్నారే, మీకు బుద్ధి లేదా? సరే బుద్ధి లేదు కాబట్టి దీన్ని మీరే వదిలేస్తున్నారు, సరే పోండి అనుభవించండి అని దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఇది. కాబట్టి ఎన్నో ఉన్నాయి ఉదాహరణ. అంటే అక్కడికి ఏమైంది, ఒక ఐకమత్యం లేక, ఒక శ్రద్ధ అనేది లేక మనం కోల్పోయినటువంటి విషయాలు, అలాంటివి నష్టాన్ని అనుభవించినటువంటి వాటికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఎంతో శ్రద్ధతో, ఎంతో ధైర్యంతో, ఎంతో పరాక్రమంతో మనం కాపాడుకున్నటువంటి వాటికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అన్నిటికీ కూడా ఉదాహరణలు ఉన్నాయి. అంటే కాపాడుకోవడానికి అవకాశం ఉండి అశ్రద్ధతో కాపాడుకోకుండా ఉండిపోయాము అనే దానికి కూడా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చక్కటి శ్రద్ధతో పరాక్రమంతో కాపాడుకున్నటువంటివి కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది అని అంటే ఇక్కడ మన లోపం, ఈ మన యొక్క లోపం అంటే భగవంతుడు అవతరించడానికి సమయం, అంటే భగవంతుడు అవతరించాల్సినటువంటి సమయం వచ్చేంత వరకు ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని ఏర్పడినా కూడా మనం దాన్ని సరిచేసుకోలేకపోయామో అక్కడ లోపం ఎవరిది అని అంటే భగవంతుడిది కాదు, మనిషిది. ఒకవేళ నిజంగా అటువంటి పరిస్థితి వచ్చుంటే ఖచ్చితంగా భగవంతుడు వచ్చేవాడు. అందులో ఏ విధంగా వచ్చాడు కూడా, ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు భగవంతుడు అవతరించాడు, ఎన్నిసార్లు అనుగ్రహించాడు. ప్రస్తుతం మన ఒక కలియుగంలోనే తీసుకుంటే శంకరాచార్యుల వారు అవతరించారు, ఈ ధర్మాన్ని ఉద్ధరించారు. తర్వాత కాలంలో విద్యారణ్య మహాస్వామి వారు అవతరించారు. వారు ఈ ధర్మ సంస్థాపన, మన విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ధర్మ సంస్థాపన చేశారు. ఇవన్నీ చేశారు. కాబట్టి ఇలా ఎప్పుడూ కూడా భగవంతుడు పలుమార్లు అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరించాడు, తాను ఈ ధర్మాన్ని ఉద్ధరించి మన చేతికి ఇచ్చాడు. కాబట్టి దీన్ని కాపాడుకోవడంలో ఎప్పుడైతే మనం వైఫల్యాన్ని అనుభవిస్తామో అప్పుడు దాన్ని దేవుడి మీదకి ఆపాదించడమో ఇట్లాంటివన్నీ చేస్తే అది చాలా పెద్ద తప్పు. కాబట్టి ఇదంతా ఎందుకు నేను చెప్పొస్తున్నాను అని అంటే విశేషంగా ఈ చరిత్రని, అంటే ఈ చరిత్రని మనం చక్కగా తెలుసుకోవాలి, ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. ఈ ధర్మం యొక్క విషయంలో మనందరి యొక్క బాధ్యత ఏమిటి అనేదాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ధర్మావలంబి కూడా ఈ ఒక విషయాన్ని, ఈ ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడు, అనుసరించేటటువంటి వాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మ పరంపరలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి, ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో తన యొక్క బాధ్యత, కర్తవ్యం ఏదైతే ఉందో అది చిన్నదో పెద్దదో వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మాన్ని ఎప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఏమిటి అంటే ఈ ధర్మాన్ని మేము నాశనం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటుంటారు. కొంతమంది ఏదో భవిష్యత్తు చెప్తుంటారు, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇంక ఈ ధర్మం ఉండదు, ఇన్నేళ్ళు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది అని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజంగా అలా కనుక జరుగుంటే ఎప్పుడో నాశనం అవ్వాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఈ ధర్మం ఇప్పటికీ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి, ఆ భగవంతుడు ఈ ధర్మం నాశనం అవ్వడానికి భగవంతుడు వదలడు, తప్పకుండా ఈ ధర్మాన్ని భగవంతుడు కాపాడుతాడు. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అలాగని భగవంతుడు వస్తాడులే, ఆయన ఏదో చేస్తాడులే అని మాత్రం అనడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇక మన వల్ల కాదు అనేటటువంటి పరిస్థితిలో మాత్రమే భగవంతుడు వస్తాడు. అప్పటి వరకు దీన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయడం, ఎంతవరకు అవకాశం ఉందో, ఎంత దూరం మనం వెళ్ళవలసి వస్తుందో, వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి, అయినా కూడా మన వల్ల కాలేదు అన్నప్పుడు మాత్రం
మన లోపం కాదు. అప్పుడు భగవంతుడే రావాల్సి వస్తుంది. అప్పుడు భగవంతుడు నిజంగా అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. అంటే అలాగని ఇప్పుడు దీన్ని సంరక్షించుకోవడం కోసం ఏదో చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కొట్లాటల్లో పాల్గొనాలి, ఏదో యుద్ధం చేయాలి, కొట్టుకోవాలి, అదంతా అనవసరం. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే, అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగనగానే చాలామంది అనుకుంటారు ఏమిటంటే, ఇప్పుడు ఏం చేయమంటారు, మమ్మల్ని అందరినీ కూడా ఒక కత్తులు కొటాలు పట్టుకొని తిరగమంటారా, అది రోడ్ల మీద తిరుగుతూ ఇది చేయమంటారా అంటే అదంతా చేయాల్సిన పని లేదు. ఆచరణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆచరించడమే ధర్మాన్ని సంరక్షించుకోవడం అని అంటే. ఇప్పుడు అందరూ కూడా ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు, కానీ ఆచరించండి. ఆచరిస్తే చాలు, దీన్ని సంరక్షించుకున్నట్టు అవుతుంది. ఇలా ఆచరణ చేయడంలో మనం ప్రయత్నం చేయకపోతే, ఆచరణ చేయడాన్ని మనం తగ్గించినప్పుడు ధర్మం చాలా క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పుడు ఏమవుతుందనంటే ఇంకా పరిస్థితి చాలా వికటించి అప్పుడు యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే దానికి కూడా ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం అనంటే ఆచరించడం. కాబట్టి మనం చక్కగా ఆచరిస్తూ ఉంటే అసలు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితే రాదు. ఎందుకంటే చక్కగా మనం శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ ధర్మానికి ఎక్కడా ఇది ఎక్కడా కూడా క్షీణమయ్యేటటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇంకే మనం యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు. హాయిగా దీన్ని ఆచరించుకుంటూ శ్రేయోవంతులం అయితే చాలు. కాబట్టి ఇంకో విషయం ఏమిటి, దీన్ని ఆచరించడం ద్వారా, సంరక్షించుకోవడం ద్వారా ప్రయోజనం మనకే తప్ప ధర్మానికి కాదు. ధర్మానికో దేవుడికో ఈశ్వరుడికో కాదు ప్రయోజనం. దీన్ని సంరక్షించుకుంటే మనకే ప్రయోజనం, దీన్ని వదులుకుంటే మనకే నష్టం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించాలి. యథావత నేను చెప్పొచ్చేది ఏమిటి అనంటే, ధర్మాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆచరించాలి. శ్రద్ధగా ఆచరించాలి అనంటే ముందు ఏం చేయాలంటే దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇది ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చక్కగా ఆచరించాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, చాలామందికి ధర్మం గురించి ఏదో ఒకంత జ్ఞానం ఉంది, కానీ అది చాలా సామాన్యమైనటువంటి జ్ఞానం. అది అంత దృఢమైనటువంటి జ్ఞానం కాదు, లోతైనటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. ఏదో హిందూ ధర్మం, దేవుడు, పూజలు, అవి ఇవి ఆచరణ, ధర్మాచరణ ఇంతే తెలుసు తప్ప, ఇప్పుడు ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఏమైనా మాట్లాడచ్చు, మీకు భ్రమని కలిగించవచ్చు. అలాంటి పరిస్థితి ఉంది అందరికీ కూడా. ఇంత చిన్నప్పటి నుంచి ఇంత బతుకు బతికి అంతా దీని ధర్మ మార్గంలోనే ఉన్నా కూడా ఎవడో ఒకడొచ్చి ఏదో మాట్లాడాడు అనగానే వెంటనే మన బుద్ధి మారిపోతుంది. చాలామంది బుద్ధి మారిపోతుంది. ఏమిటి, ఓహో అయితే వీడు చెప్పిందే సరేమో, మన ధర్మంలోనే తప్పులు ఉన్నాయేమో అని అనుకునేంత పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అలాగా అనంటే, దీని గురించి దృఢమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల. దృఢమైనటువంటి జ్ఞానం ఉన్నది అనంటే ఒకవేళ అప్పుడు ఒకడు కాదు 100 మంది వచ్చినా 100 సార్లు చెప్పినా మనం వాడికి సమాధానం చెప్పుదా, నోరుమై నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పక్కర్లేదు, మా ధర్మంలో ఏముంది, దీని గొప్పతనం ఏమిటి అనేది నువ్వు చెప్పక్కర్లేదు, దీని గురించి మాకు తెలుసు, అలాగే నువ్వు అనుకుంటున్నట్టుగా ఇది కాదు, నువ్వు అనుకుంటున్నట్టు కాదు, దీని విషయం ఇది అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. అలా చెప్పగలగాలి అనంటే దీని గురించి ఒక జ్ఞానం అనేది మనకు ఉండాలి. అది లేదు. కాబట్టి ఇవాళ రోజున ఎవడో వచ్చి ఏదో 4 ముక్కలు నేర్చుకొని వాడు ఏదో చెప్పంగానే వాడు చెప్పిందే సరేమో, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అని భ్రమలో పడుతూ నెమ్మదిగా వాడి వైపు ఆకర్షితులం అవ్వడం అనేటటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక ఆలోచిస్తే, ఈ ధర్మం అనేది అనాది కాలంగా వస్తూ ఉన్నది. మిగతా మతాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్లే చెప్తున్నారు, మనం చెప్పట్లేదు, మనం అనట్లేదు, నేను చెప్పట్లేదు. వాళ్లే ఏం చెప్తున్నారు, మా మతం ఇన్ని సంవత్సరాల పూర్వం ప్రారంభించబడింది, ఫలానా వ్యక్తి ద్వారా ఇది మొదలైంది అని వాళ్లే చెప్తున్నారు. అది మనం చెప్తున్నటువంటి విషయం కానే కాదు, వాళ్లే అంటున్నటువంటి విషయం. అంటే అక్కడికి ఏమైంది, వాళ్ళు ఇక్కడ ఒక విచిత్రం ఏమిటి అనంటే, మా మతం ఇన్ని సంవత్సరాలకు పూర్వం ఫలానా వ్యక్తి చేత ఆరంభించబడింది అని కూడా వాళ్లే చెప్తారు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు అంటే, ఈ మతంలోకి వస్తేనే, ఈ మతాన్ని ఆచరిస్తేనే నీకు మంచిది, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. రెండింటినీ చెప్పేది వాళ్ళే. ఈ రెండు మాటల్ని చూసినప్పుడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు వాళ్ళ మతం ఏదో ఫలానా సమయం నుంచి మొదలై ఉండొచ్చు, కానీ అలాగని మనుషులు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా పాతకాలం నుంచి ఉన్నారు. మరి వీళ్ళ మతం రావడం కంటే ముందు ఉన్నటువంటి మనుషులంతా మరి ఏమయ్యారు, వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ గతి ఏమిటి, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకైతే మంచి జరగలేదు అని అర్థం. దీనికి వస్తేనే, ఇన్ని సంవత్సరాలకు పూర్వం పుట్టినటువంటి ఈ మతంలోకి వస్తేనే వాడికి మంచి జరుగుతుంది, లేకపోతే వాడికి నాశనం అయిపోతాడు అని అన్నట్టయితే, అప్పుడు అంతకుముందున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు
మనవాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు కూడా అంతేగా, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు అని అర్థం. కాబట్టి కానీ మన ధర్మం అనేది అలాంటిది కాదు, ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి, అందుకే దీన్ని సనాతన ధర్మం అని అన్నారు. సనాతనం అని అంటే ఏమిటి? ఈ సనాతనం అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఇది సంస్కృత శబ్దం. ఈ శబ్దాన్ని కేవలం 2 చోట్ల మాత్రమే ప్రయోగిస్తారు. ఒకటి దేవుని భగవంతుడిని సనాతనుడు అని అంటాం. అదేవిధంగా ఈ ధర్మాన్ని కూడా సనాతనం అని అంటాం. ఈ 2 చోట్ల మాత్రమే ఈ పదాన్ని మనం ప్రయోగిస్తాం. ఎందుకు అనంటే ఈ పదానికి అర్థం ఏమిటి? ఏదైతే అనాది కాలంగా వస్తూ ఉన్నదో, ఏదైతే శాశ్వతమైనటువంటిదో, అంటే ఏ వస్తువుకి జన్మ మరణాలనే ఉండవో, ఆద్యంతములనే ఉండవో అటువంటి వస్తువుని సనాతనం అని అంటారు. భగవంతుడికి ఆది అంతాలు 2 లేవు. భగవంతుడు ఉత్పత్తి లేదు, నాశము లేదు. కాబట్టి భగవంతుడు సనాతనుడు. అంటే భగవంతుడు అవతారం చేయడం వేరు. కానీ వాస్తవంగా ఇప్పుడు కృష్ణుడు అవతరించడం కంటే ముందు కృష్ణుడే లేడు అని అర్థం కాదు. భగవంతుడు ఉండనే ఉన్నాడు. ఆయన కృష్ణుడిగా మన ముందుకు వచ్చాడు అంతే. రాముడు అవతరించాడు అని అంటే దాని అర్థం ఏమిటి? అంతకుముందు రాముడు అసలు భగవంతుడే దేవుడే లేడని కాదు. రాముడు అంతకుముందు లేడనే కానే కాదు, భగవంతుడు ఉండనే ఉన్నాడు. ఆ భగవంతుడు రాముడు రూపంలో, ఎందుకంటే రాముడు రూపంలో రావాల్సి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. ఎందుకంటే రావణాసురుడు తపస్సు చేశాడు, వాడు కష్టపడే తపస్సు చేశాడు, దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. నిజంగానే వాడు కష్టపడ్డాడు, తపస్సు చేశాడు. ఒకడు కష్టపడి తపస్సు చేశాడు అని అంటే దానికి తగినటువంటి వరాన్ని వాడికి ఇవ్వాల్సిందే, వాడు అడిగినటువంటి వరం ఇవ్వాల్సిందే. అది ధర్మం, అది నియమం. వీడింత కష్టపడి తపస్సు చేసినా కూడా నీకు ఫలాన్ని ఇవ్వను అని అనడానికి వీల్లేదు. కష్టపడ్డాడు, తపస్సు చేశాడంటే వాడికి ఫలం ఇవ్వాల్సిందే. కాదండి వీడు రాక్షసుడు కదా, వాడికి ఫలాన్ని ఇస్తే తర్వాత వాడు అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలెడతాడు కదా, లోకంటూ కూడా అయిపోతాడు కదా అని అంటే దానికి వేరే ఉపాయం ఆలోచించుకోవాలంతే. కానీ ఫలాన్ని నీకు వరమే ఇవ్వను అనడానికి మాత్రం వీల్లేదు, ఎందుకంటే అది విధి, అది నియమం. కాబట్టి వాడు నిజంగానే కష్టపడిన దానికి తపస్సు చేసి కష్టపడ్డాడు, దానికి ఫలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది, అనివార్యత ఉండింది. కాబట్టి వాడికి ఫలాన్ని తపస్సు యొక్క ఫలాన్ని, వరాన్ని ఇవ్వవలసి వచ్చింది. కానీ వాడు వరం కోరుకుంటూ ఏం చేశాడు అనంటే, వరం కోరుతున్నప్పుడు నాకు మృత్యువే రాకూడదు అన్నాడు. అది సాధ్యమయ్యేది కాదు. మనిషి పుట్టిన తర్వాత మృత్యువు రావాల్సిందే. వాడు మనిషి అయినా, దేవతలైనా ఎవరైనా సరే, ఆ పరమాత్మ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరైనా సరే పుట్టిన తర్వాత పోవాల్సిందే అనేటటువంటి విషయాన్ని చెప్పారు వాడికి. అప్పుడు వాడు అన్నాడు, సరే అయితే ఆలోచించాడు, ఈ ప్రపంచంలో సామాన్యంగా ఒక జీవుడికి ఎన్ని రకాలుగా మృత్యువులు వస్తాయి అని ఆలోచించాడు. ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇన్ని రకాలుగా మృత్యువులు వస్తూ ఉంటాయి. ఇన్ని మార్గాల్లోనూ నాకు మృత్యువు రాకూడదు అని కోరుకున్నాడు. అంటే ఏమిటి అంటే నాకు దేవతల వల్ల రాకూడదు, రాక్షసుల వల్ల రాకూడదు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి వల్ల నాకు మృత్యువు రాకూడదు అన్నాడు. సరే రాదులే పో అని వేశారు. కానీ అలా కోరుకుంటున్నప్పుడు వాడు ఏం చేశాడు అంటే మనుషుల్ని మాత్రం వదిలేశాడు రావణాసురుడు. ఎందుకు అనంటే వాడు అనుకున్నాడు, ఈ మనుషులు నన్ను ఏం చేయగలుగుతారు, వీళ్ళెంత, వీళ్ళ సామర్థ్యం ఎంత, వీళ్ళ నుంచి నేను అనుకున్న వరం రాకూడదు అని నేను కోరుకోవడం ఏమిటో, అలా కోరుకుంటే అది రకంగా నాకు అవమానం. కాబట్టి వాడు ఏం చేశాడంటే మనుషుల్ని వదిలేశాడు. కాబట్టి వాడు అంత తపస్సు చేశాడు, వాడికి వరం ఇవ్వవలసి వచ్చింది. ఇలా అడిగినప్పుడు తప్పకుండా వాడికి తథాస్తు అనాల్సిందే. కాబట్టి వాడికి తథాస్తు అన్నారు, వరం ఇచ్చేశారు. కాబట్టి అక్కడికి ఏమైంది, ఆ తర్వాత వాడు లోకంటకుడు అయ్యాడు, అందరినీ హింసిస్తూ ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో మరి వాడిని వధించాలి అని అంటే ఎలా వెళ్ళాలి, ఎలా వధించాలి? వాడిని దేవతల రూపంలోనో వేరే రూపాల్లో కనుక వాడిని వధిస్తే వాడికి ఇచ్చినటువంటి వరానికి విరోధం అవుతుంది. వాడికి వరం ఇచ్చారు, వరం తథాస్తు అని చెప్పి వరం ఇచ్చి మళ్ళీ దానికి విరుద్ధంగా దేవుడే వచ్చి సంహరిస్తే అది తప్పు. అంటే తాను ఇచ్చినటువంటి భగవంతుడు ఎలాగైనా రాగలుగుతాడు, ఎలాగైనా సంహరించగలుగుతాడు, ఆ శక్తులన్నీ భగవంతుడికి ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటి అనంటే, ఈ వాడిని వధించాలంటే వాడి వరానికి విరోధం రాకూడదు, వాడి వధ కూడా జరగాలి, సంహారము జరగాలి. అందుకోసం భగవంతుడు ఏం చేశాడు అంటే రాముడిగా అవతరించాడు. అంతే తప్ప రాముడిగా అవతరించడం కంటే ముందు అసలు దేవుడే లేడు అని అర్థం కాదు. భగవంతుడు రాముడిగా అవతరించాడు, ఆ రామావతారంలో రావణాసురుణ్ణి వధించాడు. మనం ఏం చేస్తున్నాము అనంటే, ఆ భగవంతుడు రాముడిగా అవతరించినప్పుడు ఆ రామావతారం అనేది మనకు ఒక ఆదర్శం. ఆ రామావతారం అనేది మనకి చాలా ఇష్టం. సామాన్యంగా అందరికీ రాముడి యొక్క చరిత్రను చూసినప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అనంటే, ఏ భగవంతుడైతే రాముడి రూపంలో అవతరించాడో ఆ భగవంతుణ్ణి ఆరాధించడానికి మనం ప్రవృత్తులమై మన యొక్క అభిరుచికి తగినట్టుగా
రాముడి రూపంలో ఉన్న ఆ భగవంతుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే అక్కడ మనం రాముడిని ఆరాధిస్తున్నామంటే ఈ రాముడు పుట్టడం కంటే ముందు లేడు అని అర్థం కాదు, ఉన్నాడు. మనం ఆరాధించేది భగవంతుణ్ణి. కానీ ఆ భగవంతుడిని ఆరాధించేటప్పుడు భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఆ అనేక రూపాల్లో మనకేదో ఒక రూపం ఇష్టం. ఇది ఇలా ఎందుకు అని ఎవరు అడగడానికి వెళ్ళలేదు. మనుషుల యొక్క అభిరుచులు రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్కటి అభిరుచి ఒక్కో రకంగా ఉంటుంది. ఒకటి ఈ రంగు అంటే ఇష్టం, ఇంకో రంగు అంటే ఇష్టం, ఇంకోటి ఎందుకు నీకు ఈ రంగు అంటేనే, ఎరుపు రంగు అంటేనే నీకు ఎందుకు ఇష్టం, నలుపు అంటే ఎందుకు ఇష్టం నీకు, అథవా ఈ పచ్చ రంగు అంటేనే నీకు ఎందుకు ఇష్టం అనడానికి వెళ్ళలేదు. అడగడానికి అది వాడే అభిరుచి అంతే. అదంటే నాకు ఇష్టం అంతే, ఎందుకు అని అడగడానికి వెళ్ళలేదు. కాబట్టి మనుషుల యొక్క అభిరుచులు రకరకాలుగా ఉంటాయి. ఆయా అభిరుచులకి తగినట్టుగా భగవంతుణ్ణి ఆరాధించుకునేటప్పుడు భగవంతుణ్ణి ఆరాధించాలంటే ఏదో ఒక రూపం కావాలి. ఆ నిర్గుణంగా నిరాకారంగా ఉండేటటువంటి ఆ చైతన్యాన్ని ఎవరూ ఆరాధించలేం. ఒక రూపము ఉండాలి, ఒక పేరు ఉండాలి, ఒక నామరూపాలు ఉంటేనే మనం భగవంతుడిని ఆరాధించగలుగుతాం. ఇలా భగవంతుడి యొక్క నామరూపాలు అని అన్నప్పుడు రకరకాల రూపాలు ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి. దశావతారాలు అని మనం కేవలం అంటాం అంతే. కానీ 10 మాత్రమే అవతారాలు లేదు, ఇంకా చాలా ఉన్నాయి భగవంతుడి యొక్క అవతారాలు. రకరకాల అవతారాలు ఉన్నాయి. ఇంకా దశావతారాల్లో ప్రసిద్ధంగా ఉండేవి దశావతారాలు అని మనం అంటాం అంతే. కానీ 10 మాత్రమే అవతారాలు ఇంకా చాలా ఉన్నాయి. భాగవతంలో చెప్పారు, చాలా అవతారాలని చెప్పారు. దత్తాత్రేయ స్వామి అవతారం ఉంది, ధన్వంతరి అవతారం ఉంది, ఇంకా రకరకాల అవతారాలు ఉన్నాయి భగవంతుడికి. కాబట్టి ఆ భగవంతుడిని ఆరాధించడానికి ఏదో ఒక రూపం కావాలి. ఏ రూపం కావాలి అని మనం చూసినప్పుడు వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఒక్కో రూపం అంటే వాళ్ళకి ఇష్టం. అందులో శివుడి రూపం అంటే కొంతమందికి ఇష్టం, విష్ణువు రూపం అంటే కొంతమందికి ఇష్టం. విష్ణువు యొక్క రూపాల్లోనూ మళ్ళీ రాముడి రూపం అథవా నరసింహస్వామి రూపం, ఇలా అనేక రూపాలు ఉన్నాయి. హయగ్రీవుడి రూపం, ఇలా రకరకాల రూపాలు ఉన్నాయి. ఈ కృష్ణుడి రూపం, ఇలా ఆయా రూపాలను ఆరాధించడం అంటే వాళ్ళకి ఇష్టం. కాబట్టి ఏం చేస్తారు అనంటే ఆయా రూపాలని ఆరాధించడం అనేది ప్రారంభిస్తారు. అలా మనం పరంపరగా మనకి ఈ రూపం బాగా నచ్చింది కాబట్టి ఈ రూపం ద్వారా పరమాత్మని ఆరాధించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. భగవంతుడిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఏ రూపాన్ని పెట్టుకొని మనం ఆరాధించినా కూడా ఆ రూపం వెనకున్నటువంటి పరమాత్మ ఒక్కడే, అందులో ఏ విధమైనటువంటి భేదము లేదు. కానీ ఈ రూపాన్నే మనం ఎందుకు పెట్టుకొని ఆరాధిస్తున్నాము అని అంటే మనకు అది నచ్చింది కాబట్టి, మన యొక్క అభిరుచికి తగినట్టుగా. కొంతమంది రాముడి భక్తులు ఉంటారు, కొంతమంది కృష్ణుడి భక్తులు ఉంటారు, కొంతమంది శివుడి భక్తులు ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఒక అమ్మవారిని ఆరాధించేటటువంటి భక్తులు ఉంటారు. ఇలా రకరకాలుగా అభిరుచులు ఉంటాయి. కాబట్టి మన అభిరుచికి తగినట్టుగా ఆయా రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే చాలామంది ఏమనుకుంటుంటారు, వేరే వాళ్ళంతా ఏమనుకుంటుంటారు అని అంటే, ఇదిగోండి మీరు రాముడిని ఆరాధిస్తున్నారు, రాముడిని దేవుడు అని చెప్పి మీరు ఆరాధిస్తూ ఉన్నారు, ఈ రాముడికి మళ్ళీ రాముడు పుట్టాడు, రాముడు రావణం ఈరోజు పుట్టాడు అని అంటున్నారు, అక్కడికి పుట్టుకున్నటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడు అని కొంతమంది పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఏదేదో పెద్దగా మేమేదో బాగా తెలివైన వాళ్ళం, ఏదో పెద్ద లాజిక్ తీసుకొచ్చాము, వేటికి పట్టుకొచ్చాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవంగా ఏమిటి, రాముడిని అదే ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు ఇట్లా అడుగుతారు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణుడు ఫలానా రోజు అవతరించాడు, వినాయకుడు ఫలానా రోజు అవతరించాడు అని అంటుంటారు కదా. అంటే అక్కడికి ఏమైంది, కృష్ణుడు కూడా మనలాగే పుట్టినట్టు అయింది, రాముడు కూడా మనలాగే పుడుతున్నాడు, నేను పుడుతున్నాను, రాముడు పుడుతున్నాడు. కాబట్టి పుట్టినటువంటి వాడు మళ్ళీ రామావతారం పూర్తయింది, రాముడు అవతారాన్ని పూర్తి చేశాడు, కృష్ణుడు అవతారాన్ని పూర్తి చేశాడు. అక్కడికి ఏమైంది అని అంటే మనకి జన్మ మరణాలు ఉన్నాయి, రాముడికి జన్మ మరణాలు ఉన్నట్టు అయింది కదా. కాబట్టి రాముడిని ఎందుకు ఆరాధించడం, ఆయన భగవంతుడు ఎలా అవుతాడు అని రకరకాలుగా అడుగుతుంటారు కొంతమంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, మేము రాముడిని ఆరాధిస్తున్నామనంటే దాని అర్థం ఏమిటి, రాముడి రూపంలో ఉన్న పరమాత్మని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఆ పరమాత్మే రాముడి రూపాన్ని గ్రహించి మన ముందుకు వచ్చాడు. భగవంతుడు రాముడి రూపాన్ని స్వీకరించి మన ముందుకు వచ్చినటువంటి రోజు రామనవమి అని అంతే తప్ప వాస్తవం అంతకుముందు రాముడే లేడు, దేవుడే లేడు అని అర్థం కాదు. అలాగే తాను వచ్చినటువంటి కార్యం సంపన్నం అయిన తర్వాత ఇంక ఈ శరీరంతో పనిలేదు కాబట్టి, ఇంక ఈ రూపంతో పనిలేదు కాబట్టి ఆ రూపాన్ని అక్కడికే రాముడు వదిలేశాడు. ఆ స్వరూపాన్ని అక్కడికే వదిలేసేసి మళ్ళీ భగవంతుడు తన లోకానికి వెళ్ళాడు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఆ రూపాన్ని గ్రహించాడు, తర్వాత రూపాన్ని పరిత్యజించాడు. చూశారు కదా మహాస్వామివారి అనుగ్రహ భాషణం. గురువుల ఉపదేశం మన జీవితానికి చక్కని మార్గదర్శనం. గురువుల ఆశీస్సులు అలాగే ఆ మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో మీ జీవితాలు కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ నమస్కారం.